కర్మ చేసిన తర్వాత ఎంతకాలానికి ఫలితం వస్తుంది, ఇది ఇక్కడ మనకు అనుమానం. కర్మ చేస్తాం, కర్మ చేస్తే ఫలితం ఎంతకాలానికి వస్తుంది? కర్మ చేసిన తర్వాత ఫలితం రావటం అనేది అక్కడ ఆ కర్మ మీద ఆధారపడి ఉంటుంది, మీరు కోరుకున్నటువంటి కోరిక మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే కర్మ చేయంగానే ఫలితం వస్తుందా? కొన్ని సమయాల్లో వస్తుంది, కొన్ని సమయాల్లో వస్తుంది. ఎలా వస్తుందండి? కర్పూరం ఒక ముద్ద అక్కడ పెట్టి అగ్గిపొలతో వెలిగించామనుకోండి, వెంటనే అంటుకుంటుంది. అంటే కర్మ వెలిగించడం అనేది చేస్తే వెంటనే అంటుకుంటుంది. అలాగే మండుతూ ఉన్నటువంటి మంటలోని వేలు కనుక పెట్టావనుకో, వెంటనే వేలు కాలిపోతుంది. నిప్పుల్లో వేలు పెడితే ఏమవుతుంది? వెంటనే కాలిపోతుంది. కాబట్టి వెంటనే సత్వరమే ఫలితాన్ని ఇచ్చే కర్మలు అనేవి కొన్ని ఉన్నాయి. కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, ఫలితం వెంటనే వస్తుందిగా, నువ్వు అడిగేయలేవు, ఫలితం వెంటనే కనిపిస్తుంది. కాబట్టి ఇలా కొన్ని కర్మలకు ఫలితం అనేది వెంటనే వస్తుంది. మరి ఇంకా కొన్ని కర్మలు కొంత సమయం పడితే కానీ ఆ కర్మలకి ఫలితం అనేది రాదు. కొంత సమయం అంటే ఎంత సమయం పట్టాలి? ఇప్పుడు మీరు సంతానం కోసం అని ఒక యాగం చేస్తున్నాం. పుత్రకామెష్టి యాగం చేశాడు దశరథ మహారాజు. సంతానం కావాలి అన్నాడు. అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు, పాయసానం ఇచ్చాడు. వెంటనే సంతానం కలిగిందా? లేదే. దశరథ మహారాజు ఆ పాయసానాన్ని తీసుకెళ్ళి భార్యలు ముగ్గురికి ఇచ్చాడు. ఆ భార్యలు ఆ పాయసానాన్ని తిన్న తర్వాత వాళ్ళ భర్తలతో కాపురం చేసి 9 నెలలు దాటిన తర్వాత అప్పుడు వాళ్ళ పిల్లల్ని కన్నారు. అంటే నువ్వు పుత్రకామేష్టి చేసినంత మాత్రం చేత వెంటనే నీకు పుత్రులు కలగలేదు. ఫలితం రావడానికి నీకు దగ్గరగా సంవత్సర కాలం పట్టింది. ఇలా కొంతకాలం పట్టే కర్మలు ఉన్నాయి. అలా కాకుండా ఇంకా కొన్ని కర్మలు, ఇప్పుడు నీకు మోక్షం కావాలి లేదా స్వర్గం కావాలి అని ఏదో కర్మ చేస్తున్నావు. మనకి యాగాల్లో కొన్ని రకాలైనటువంటి యాగాలు ఉన్నాయి. చైనము అనేటటువంటి యాగం ఉంటుంది, దాన్నే అగ్ని చైనము అంటారు. నాచికేత అగ్ని చైనము, నచికేతుడి పేరుతో వచ్చింది అది. ఈ చైనము అనేటువంటి యాగం కనుక చేస్తే శాశ్వత స్వర్గలోక సిద్ధి అనేది జరుగుతుంది అన్నారు. నేను యాగం చేశాను, వెంటనే వస్తుందా నాకు ఆ ఫలితం? రాదు. ఎప్పుడు వస్తుంది? అసలు నీకు స్వర్గం కానీ అపవర్గం కానీ ఎప్పుడు వస్తుందయ్యా? నువ్వు చచ్చిపోయిన తర్వాత కదా, నువ్వు జీవించి ఉండగా రాదుగా. కాబట్టి నువ్వు చేసిన దాని ఫలితం ఎప్పుడు వస్తుంది? నీ మరణానంతరం వస్తుంది. అంటే సమయం ఎక్కువ పడుతుంది. ఇందాక పుత్రులు కలగాలంటే సంవత్సరం సమయమే పట్టింది, ఇక్కడ జీవితకాలం పడుతుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి కర్మలు, ఆ కర్మలు చేస్తే ఈ జన్మలో నీకు ఫలితం రాదు. ఈ జన్మలోనే కాదు, కొన్ని జన్మల తర్వాత వస్తుంది ఆ ఫలితం. ఒకసారి కొన్ని యుగాల తర్వాత వస్తుంది. పృష్ణులు అనేటటువంటి దంపతులు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. ఆయన ప్రసన్నమయ్యాడు, వచ్చాడు. ఏం కావాలయ్యా అని అడిగాడు. నువ్వు మా గర్భాన్ని జన్మించాలి అని అడిగారు వీళ్ళు. అలాగే జన్మిస్తాను, అట్లాగే జన్మిస్తాను, కాకపోతే ఇప్పుడు కాదు, ద్వాపర యుగంలో జరుగుతుంది.
మీరు దేవకి వసుదేవులుగా జన్మిస్తారు, నేను మీ అష్టమ గర్భాన శ్రీకృష్ణుడిగా జన్మిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఒక యుగం పట్టింది. ఇలా కర్మ యొక్క ఫలితం రావాలి అంటే ఎంతకాలం పడుతుంది, నువ్వు అడిగేటటువంటి నువ్వు కోరేటువంటి కోరికను బట్టి ఉంటుంది ఆ కోరిక ఎంతకాలం తీరుతుంది అనేది. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, ఎంతకాలము అంటే నీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియలేదు, కానీ కర్మ చేసిన వెంటనే నీకు ఫలితం అనేది నీ దగ్గరికి వచ్చేస్తుంది, ముందు అనుభవానికి రాదు. అంటే నువ్వు పని చేయగానే నీకు రావాల్సిన రెమ్యునరేషన్ చెక్ ఇచ్చేస్తారు వాళ్ళు నీకు. ఆ చెక్ ఎన్కాష్ చేసుకుంటే తప్పించి నువ్వు దాన్ని వాడుకోలేవు. అట్లాగే ఇక్కడ కూడా కర్మ చేయగానే నీకు ఫలితం అనేది సూక్ష్మ రూపంలో నీ దగ్గరికి వచ్చేస్తుంది. దాన్ని అపూర్వము అని అంటారు. అది ఎక్కడ ఉంటుంది? నీ హృదయస్థానంలోనే నీ దగ్గరే దాక్కుంటుంది. ఆ చెక్కు నీ జేబులోనే ఉంటుంది, వాడుకోవటానికి ఉపయోగం ఉండదు. అలాగే ఈ కర్మ ఫలితం కూడా అపూర్వము, అది సూక్ష్మ రూపంలో నీ హృదయస్థానంలో దాగి ఉంటుంది. ఆ కర్మ పరిపక్వమై అనుభవయోగ్యమైనప్పుడు అప్పుడు బయటకు వస్తుంది, నీ అనుభవానికి వస్తుంది. అది అనుభవించడానికి రావటం అంటే దానికి ఎంత సమయం పడుతుంది అనేది భగవంతుడే నిర్ణయించాలి, అది మన వల్ల కాదు. ఈ రకంగా కర్మ చేస్తే ఎంతకాలానికి ఫలితం వస్తుంది అని అంటే అది భగవంతుడే నిర్ణయిస్తాడు. ఆ విషయం మనం చెప్పలేము.